నమస్తే అండి. నా వీడియోలను చూస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. అలాగే చూసిన వాళ్ళందరూ ఈ వీడియోలను సబ్స్క్రైబ్ చేస్తారని కోరుతున్నానండి. మా పాయింట్ ఏంటంటే అందరికీ, అన్ని వర్గాలకి మేము సృష్టించుకున్న ఒకే ఒక పాయింట్ ఏంటంటే దేశభక్తి కలిగిన దైవభక్తి దేశానికి గొప్ప శక్తి. కనిపిస్తున్న భారతమాత దేవాలయం పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం కుణితివాడ నవడూరు జంక్షన్లో మనకు కనిపిస్తుంది. భారతమాతకు దేవాలయం కట్టడం అనేది అక్కడక్కడ విన్నాం, చాలా అరుదుగా ఉంటుంది. కానీ మన తెలుగు నేలపై ఒక సామాన్యుడు, అంటే ఒక తాపీ మేస్త్రి భారతమాతకు చక్కటి ఆలయాన్ని, జెండా, నేషనల్ ఫ్లాగ్ పేరుతో ఒక ఆలయాన్ని సొంతంగా నిర్మించారండి. ఆయన తాపీ మేస్త్రిగా కష్టపడిన ప్రతి పైసాను గత 28 ఏళ్లుగా ఈ ఆలయ నిర్మాణంలో ప్రతి అంగుళాన్ని ఆయన అభివృద్ధి చేస్తూ తన సొంత నిధులతో ఆలయాన్ని ఇలా ఒక రూపు తీసుకురావడానికి దాగి ఉన్న శ్రమ వెలకట్టలేనిదనేది అతిశయోక్తి కాదు. ఇంతకే ఆ సామాన్య తాపీ మేస్త్రి పేరు వడ్డీ సుబ్బారావు. ఆయనది నవడూరు జంక్షను. గత 40 ఏళ్ళుగా ఆయన తాపీ మేస్త్రిగా ఆయన కుటుంబం కొంత పేరు ప్రఖ్యాతులు గడించిన వాడే. ఆయనకు చదువుకున్నప్పటి నుంచి దేశభక్తి అంటే ప్రత్యేక మక్కువ. తాపీ మేస్త్రిగా ఈ ఆలయాన్ని నిర్మించి తన దేశభక్తిని చాటుకున్నాడు. నేషనల్ ఫ్లాగ్ టవర్ పేరుతో ఏర్పాటు చేసిన భారతమాత ఆలయానికి ముందుగా 2 వైపులా, ఒకవైపు దేశ సైనికుడు, మరోవైపు దేశానికి అన్నం పెట్టే అన్నదాతను విగ్రహాలు ఏర్పాటు చేశారు. అలాగే ఒకవైపు మన దివంగత రాష్ట్రపతి, శాస్త్రవేత్త, దేశం గర్వించదగిన శాస్త్రవేత్త అబ్దుల్ కలాం శిలా విగ్రహాన్ని, మరోవైపు స్వామి వివేకానంద విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అలాగే వివేకానంద విగ్రహం పక్కనే ఇటీవల వీరమరణం పొందిన రావత్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాలకు అభిముఖంగా కూడా జాతీయ నాయకుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. వాటిని చూడండి. భారతమాత దేవాలయానికి అభిముఖంగా జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆయనకు కుడివైపున డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే, ఎడమ వైపున నేతాజీ బోస్, అల్లూరి సీతారామరాజు విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాల ఏర్పాటు కోసం సుబ్బారావు పడిన తపన చాలామందికి తెలుసు. ఈ విగ్రహాల ఏర్పాటులో ఆయన పడ్డ శ్రమ, వాటి గురించి సుబ్బారావు మాటల్లోనే విందామండి. ఈ నేషనల్ ఫ్లాగ్ టవర్ నిర్మాణం భారత స్వతంత్ర స్వర్ణోత్సవాల సందర్భంగా చేయటం జరిగింది. అసలు ప్రధానంగా ఈ నిర్మాణం చేయడానికి కారణం ఈ పిల్లల్లోనూ జనంలోనూ దేశభక్తి స్థిరస్థాయిగా ఉండాలి అనేటువంటి ఒక సంకల్పంతో మాకు చిన్నప్పుడు స్కూల్లో ఆగస్టు 15కి, రిపబ్లిక్ డేకి ఈ ఉపాధ్యాయులు చెప్పిన మాటలు బాగా ఇన్స్పైర్ అయ్యి ఈ నిర్మాణం చేయడం జరిగింది. భారత స్వతంత్ర స్వర్ణోత్సవాల సందర్భంగా ఢిల్లీలో ఒక స్మారక స్తూపం కట్టాలని అప్పట్లో ఉన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ యొక్క మాట ఇన్స్పైర్గా తీసుకుని
మనం ఈ గ్రామంలో ఇది చేయటం జరిగింది. అయితే అప్పుడులో ఉన్న ప్రభుత్వాలు స్థిరమైన లేకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం చేయలేకపోయింది. అప్పట్లో మనం మటుకి ఈ చిన్న గ్రామంలో కూడా ఈ నిర్మాణం చాలా కష్టపడి ఆ రోజుల్లో చాలా శ్రమపడి చేయటం జరిగింది. ఇప్పటికి 28వ సంవత్సరం వచ్చింది ఇది నిర్మాణం చేసి. ఇటీవల కాలంలోనే మనకి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో ఈ భారతమాతకి ఎదురుగా ఉన్న విగ్రహాలు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, అలాగే మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీని ప్రత్యేకించి ఏర్పాటు చేసాం. ఆ వేదిక మీదే వీళ్ళ 5గురు కూడా భారతమాతకి అభిముఖంగా కనిపిస్తారు. ఇది పిల్లల్లో ప్రధానంగా ఏంటంటే, ఇప్పుడు దేవుడు అంటే ఏదో దేవుడు అంటే భక్తి చిన్నప్పటి నుంచి పిల్లలకు నేర్పుతారు. ఇది మా పద్దాలంకం తల్లి లేదా మారమ్మ తల్లి లేదా అక్కడ మసీదులకి వెళ్తాం లేదా చర్చిలకి వెళ్తాం అలా జరుగుతుంది. కానీ దేశభక్తి గురించి తల్లిదండ్రులు కానీ ఎవరో చెప్పరు. ఏదో స్కూల్లో చెప్పినప్పుడు తప్పించి పిల్లలకు తెలదు. నా యొక్క లక్ష్యం ఏంటంటే, ఈ చిన్నప్పటి నుంచి ఈ సమాజంలో వచ్చే పిల్లలకి దేశభక్తి అంటే ఏంటి అనేటువంటి తెలిసేలా చేయటం వల్ల భవిష్యత్తులో దేశానికి వాళ్ళ మంచి సేవలు చేసి పౌరులుగా తయారవుతారని మనం ఈ నేషనల్ ఫ్లాగ్ టవర్ వద్ద ఇప్పుడు జై జవాన్ జై కిసాన్ అంటే భారతమాతకి అటు సైడు ఇటు సైడు జై జవాన్ జై కిసాన్ విగ్రహాలు ఏర్పాటు చేశాం. అంటే దేశానికి ఒక రైతు అంటే ఎవరైనా ఈ భూమి మీద పంట పండించే అందరూ రైతులే. వాళ్ళు పండించకపోతే మనకు తింటాకుండదు. అదేవిధంగా మన సరిహద్దుల్లో కానీ దేశం లోపల కానీ ఏదైనా అలజడి జరిగినప్పుడు మనల్ని రక్షించేది సైన్యం. సైన్యం అంటే కేవలం సరిహద్దుల్లో ఉండే సైన్యమే కాకుండా మనకి లోకల్గా ఉన్న పోలీస్ కానీ పారామిలిటరీ కానీ అందరూ కూడా సైన్యం. జై జవాన్ అంటే మనకు రక్షణ కల్పించే వాళ్ళంతా కూడా ఆ కోవలకే వస్తారు. అదేవిధంగా అబ్దుల్ కలాం గారు ఈ దేశానికి అద్భుతమైన సేవలన్నీ ఇచ్చారు. అలాగా స్వామి వివేకానంద ఆయనకి ఇక్కడ రాయి మీద ఒక స్టోన్ మీద ఒక చిన్న స్లోగన్ రాశారు, భారతమాత ఆర్ట్ అని రాశారు. అంటే భారతమాత ఆత్మ గుండెకాయలు అంటాడు అనమాట ఆయన. అని చేత మేము ఆ నినాదం ఇక్కడ జోడించాము. అలాగే రైతు పాదాల దగ్గర ఓ రైతన్న మాకు నిరంతరం కడుపు నిండా అన్నం పెడుతున్న నీ పాదాలకు వందనం. అదేవిధంగా అటు జై జవాన్ దగ్గర ఓ సైనిక మాకు నిరంతరం రక్షణనిస్తున్న నీ పాదాలకు వందనం అని చెప్పారు. అలాగే మా పాయింట్ ఏంటంటే అందరికీ అన్ని వర్గాలకి మేము సృష్టించుకున్న ఒకే ఒక పాయింట్ ఏంటంటే, దేశభక్తి కలిగిన దైవభక్తి దేశానికి గొప్ప శక్తి. దేశభక్తి కలిగిన దైవభక్తి దేశానికి గొప్ప శక్తినిస్తుంది. ఏదైనా సరే దేశానికి సంబంధించి మనం ఉండాలన్నమాట. అప్పుడే మన దేశం చాలా బలంగాను సుసంపన్నంగాను చాలా గౌరవంగాను ప్రపంచ దేశాల్లో తలెత్తుకునేలాగా చాలా గొప్పగా ఉంటుందని నా ఉద్దేశం. ఆ ఉద్దేశంతో నిరంతరం ఈ గత 28 సంవత్సరాల నుంచి కూడా సంపాదన అనేది దాన్ని పక్కన పెట్టి కేవలం దీని యొక్క విషయాన్ని జనంలోకి తీసుకెళ్ళటం, దీన్నంతా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇలా చేయటం. ఇటీవల కాలంలో కూడా అందరూ కూడా చాలా బాగా ఇటువంటిది దేశంలో ఎక్కడా లేదు, చాలా మంచి పని చేశారని చెప్పి చాలా పెద్ద వారు వీళ్ళంతా కూడా మాట్లాడుతూ ఉంటే నిజంగా అనిపిస్తూ ఉంటుంది. మనం ఇంత చిన్న ఏరియాలో చేసింది ఇంత గొప్ప పని మనం చేయగలిగాము అంటే అది నిజంగా ఈ దేశంలో ఈ భారతమాత అనేటువంటి తల్లి ఇచ్చిన ఒక దయగా నేను భావిస్తాను. ఎందుకంటే నాకు ఈ రోజుకి ఇది కట్టి 28 సంవత్సరాలైనా ఈ రోజు ఇక్కడ కొత్తగా ఉన్నట్టే అనిపిస్తుంది. ఏ రోజు కూడా అప్పుడు ఇంతకాలం అయిందని ఉండదు. ఈరోజు చిన్న పిల్లవాడు జెండా అట్టుకుని వస్తే అది ఎంత ఆనందంగా ఉంటుందో నాకు భారతమాత చూసినప్పుడల్లా అంతకంటే ఎక్కువ ఆనందపడుతూ ఉంటాను. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా ఎటువంటి వచ్చినా అన్నీ కూడా ఒకసారి వచ్చి భారతమాత చూస్తే అన్నీ మర్చిపోయి మళ్ళీ అలా జీవితం గడిపేస్తూ ఉంటాం. మరి భవిష్యత్తులో కూడా ఈ దేశభక్తిని చాలా ముందుకు తీసుకెళ్లాలని తపన పడుతూ అదే మార్గంలో పయనిస్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ భారతమాతకి జై. సుబ్బారావు గారు అంతటితో ఊరుకోలేదండి. ఆయన తాపీ చెక్కిన శిల్పం అని చెప్పి ఈ భారతమాత దేవాలయం గురించితో పాటు జాతీయోద్యమంలో
అంశాలన్నీ క్రోడీకరిస్తూ ఒక చక్కటి పుస్తకాన్ని రాశారు. దాని పేరు తాపి చెక్కిన శిల్పం. ఆ పుస్తకం చాలా బాగుంది. చూశారు కదండి, ఓ సామాన్య తాపీ మేస్త్రి ఏర్పాటు చేసిన భారతమాత ఆలయం, ఆ ఆలయం చుట్టూ తరువాత అభిముఖంగాను ఏర్పాటు చేసిన జాతీయ నాయకుల విగ్రహాలను. ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేస్తారని కోరుతున్నానండి. నమస్తే అండి.